బ్యాక్ టు పారా హుషార్. 4 రాష్ట్రాల్లోని 10 జిల్లాల్లో సైబర్ నేరగాళ్లు అమాయకుల పాలిట శాపంగా మారారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో 80% పైగా నేరాలు ఆ 10 జిల్లాల్లోనే జరుగుతున్నాయి. అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుని వీర లెవెల్లో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో నిందితులు తిష్ట వేసుకొని కూర్చొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ కేటుగాళ్లను పట్టుకోవడం పోలీసులకు మహా కష్టంగా మారుతోంది. అడపాదడపా తెలంగాణ పోలీసులు మినహా మిగతా రాష్ట్రాల పోలీసులు ఈ సైబర్ దొంగలను పట్టుకోలేకపోతున్నారు. 4 రాష్ట్రాల్లోని 10 జిల్లాల్లో సైబర్ కేటుగాళ్లు తమ దందా సాగిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఆ 10 జిల్లాల్లోనే ఎందుకు ఎక్కువగా ఉంటున్నారన్న దాని వెనుక కొన్ని కీలక అంశాలున్నాయి. ఈ 10 జిల్లాలు ఆయా రాష్ట్రాల్లోని కీలక పట్టణాలకు సమీపంలో ఉండడం, సైబర్ సెక్యూరిటీ పరంగా అంతగా అభివృద్ధి చెందకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు అక్కడ ఎక్కువగా ఉండడం వంటివి సైబర్ మోసగాళ్ల ముఠాలకు కలిసొస్తున్నాయని నివేదిక తెలిపింది. స్థానిక పోలీసులు ఈ సైబర్ నేరగాళ్లను గుర్తించలేకపోతున్నారు. సైబర్ నేరగాళ్లు అప్పటికప్పుడు రాష్ట్రాలు మార్చేయడంతో పోలీసులకు ఇది కష్టంగా మారుతోంది. కొత్తగా సైబర్ క్రైమ్ హాట్స్పాట్లుగా కొన్ని ప్రాంతాలు మారుతున్నాయి. అస్సాంలోని బార్బెటా, దుబ్రి, గోల్పరా, మోరిగాన్, నగాన్లో, ఏపీలోని చిత్తూరు, బీహార్లోని బన్కా, బెగుసరాయ్, జమాయి, నలంద తదితర ప్రాంతాలు సైబర్ మోసగాళ్ల అడ్డాలుగా మారాయి. ఇక ఢిల్లీలోని అశోక్ నగర్, ఉత్తమ్ నగర్ వెస్ట్, న్యూ అశోక్ నగర్, హార్కేష్ నగర్, ఓక్లా, ఆర్కేపురం, ఆజాద్పురాలను సైబర్ గ్యాంగ్ అడ్డాగా చేసుకున్నట్టు వెల్లడైంది. అదేవిధంగా గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్, హర్యానాలోని భివానీ, మనోతా, హసన్పూర్, పల్వల్లు నేరగాళ్ల అడ్డాలుగా మారాయి. తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్ నగర్లను సైబర్ మోసగాళ్లు స్థావరాలుగా మార్చుకున్నారు. ఇదే రీతిలో జార్ఖండ్, కర్ణాటక, ఎంపీ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుని యథేచ్ఛగా నేరగాళ్లు తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. రాజస్థాన్లో సెక్స్టార్షన్ మోడ్లో సైబర్ నేరగాళ్లు ఈ మోసాలు చేస్తుండగా జార్ఖండ్లో ఓటీపీ స్కామ్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో ఫేక్ లింకులు, ఓటీపీ, డెబిట్, క్రెడిట్ కార్డుల పేరిట మోసాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఆన్లైన్ లోన్ యాప్లు, ఆన్లైన్ గిఫ్ట్లు, మ్యాట్రిమోనియల్ పేరిట మోసాలు చేస్తున్నారు. ఇలా ఒక్కో చోట ఒక్కో తరహాలో నయా మోసాలు చేస్తూ సైబర్ నేరగాళ్లు చిక్కడు దొరకళ్లా తయారయ్యారు. నేరం జరిగాక పట్టుకోవడం దాదాపు అసాధ్యం అవుతున్నందున అప్రమత్తత తప్ప మరో పరిష్కార మార్గం దీనికి కనిపించడం లేదు.